ప్రియులారా, చాలా సంతోషం. ఈ సమయంలో మనం యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7వ మాటను గురించి ధ్యానించబోతున్నాం. మన మధ్యలో మా ప్రియ తండ్రి గారైనటువంటి టిఐ ప్రతాప్ గారు ఉండటం చాలా సంతోషకరం. వారు ఈ మాటను వివరిస్తూ ఉండగా మనందరం కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. దాంట్లో ఉన్నటువంటి మర్మాలను మనందరం కూడా తెలుసుకుని ఆధ్యాత్మికంగా బలపడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ 7వ మాటల గురించి ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానాంశంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఇన్ని రోజులు 6 మాటలు సిలువలో పలికినటువంటి 6 మాటలు మేము ధ్యానించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ ప్రియ దాసుడు 7వ మాటను వివరించబోతూ ఉండగా మాకు అవసరమైనటువంటి మాటలు మీరు అనుగ్రహించండి తండ్రి. మా కోసం సిలువలో మీరు పలికినటువంటి అన్ని మాటలు కూడా మా క్షేమాన్ని కోరుతున్నాయి కాబట్టి ఈ 7వ మాట ద్వారా కూడా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్యమైన, శ్రేష్టమైన, పవిత్రమైన నామములో వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు కుమారుడు ప్రవీణ్ గత దినములలో ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతూ ప్రపంచ మానవాళికి 7 మాటలు ఆయన శిలువలో పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూస్తాం. అందులో నుండి ఒక 6 మాటలు మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో విన్నాం. ఇప్పుడు 7వ మాటను గురించి ధ్యానం చేసే ముందుగా ఒకసారి ప్రభువారు కలువరి శిలువలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆయన కలువరి శిలువలో వేలాడుతూ సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించే సమయంలో ప్రపంచానికి 7 మాటలు, ఒక 7 సందేశాలు మానవాళికి అందించాడు. ఆయన ఎన్నో బోధలు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఎన్నో మరి సమూహాలను ఉద్దేశించి మాట్లాడాడు. కొంతమంది వ్యక్తులతోటి మాట్లాడాడు. ఉద్దేశం ఏంటంటే ఆయన పరలోక సంబంధమైనటువంటి సంగతులు, సత్యాలు మానవాళికి అందించాలి. కాకుండా భూమి మీద నివసించేటువంటి మనకు కూడా అమూల్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి ఆయన పలుకులను, మాటలను, ఆయన ప్రేమ వాక్కులను ప్రపంచానికి అందించారు. అంతేకాక ఆయన వచ్చినటువంటి ఆ రాజ్యం, తన దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్తను మానవాళికి అందించారు. మరి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెడుతూ కూడా అద్భుతమైనటువంటి ఆ పైన 6 మాటలు లేదా 7 మాటల్లో ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి సంగతులు, సత్యాలు ఒకసారి మననం చేసుకున్నట్లయితే, మొదటి మాటలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభువారు మొదటి మాటగా పలికారు. ఆయనను శిక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. అందులో ఒక క్షమాగుణం, ఆయన చెప్పినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి లేదా వారి కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. అదే సమయంలో ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు ఆ మాట ద్వారా. కనుక ఆ క్షమాగుణాన్ని మనం కూడా ధరించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. అంతేకాకుండా ఆ 2వ మాటలో ఆ కలువరి శిలువలో ఆయనతో కూడా వేలాడుతున్నటువంటి ఒక దొంగ చేసినటువంటి విజ్ఞప్తిని, ఆ ప్రార్థన మనవిని ఆయన ఇమ్మీడియట్గా గ్రాంట్ చేశాడు. 2వ మాటలో మనం చూస్తే, మరి నీవు పరలోకములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభువారు వెంటనే ఒక మాట చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనేటువంటి అమూల్యమైనటువంటి మాట. అంటే ప్రతి పాపి కూడా ప్రార్థించాల్సినటువంటి అవసరత ఏంటి అనంటే, మరి ఆఖరి సమయంలోనైనా కూడా ఆ ప్రార్థన ప్రతి పాపి కూడా చేయాల్సినటువంటి ప్రార్థన అది. మరి ఆ ప్రార్థన ద్వారా ఇమ్మీడియట్గా ఆ పరలోక రాజ్య వైభవాన్ని లేదా పరదైసును ఆయన
అనుగ్రహిస్తున్నట్లుగా చెప్పాడు. అలాగే భూమి మీద ఆయనను మరి కని పెంచినటువంటి తల్లిని మర్చిపోకుండా తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానును మరి దగ్గరికి పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను అక్కడ ఆపాదించినట్లుగా మనం చూస్తాం. మొదటి మాటలో క్షమాపణ ఉంటే రెండవ మాటలో రక్షణ అనుగ్రహించినట్లుగా చూస్తాం. మూడవ మాటలో మరి ఆప్యాయత, అనురాగాన్ని మనం చూస్తాం. నాలుగవ మాటలో మరి ఈ ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. నా దేవా నా దేవా, మొదటి మాటలో ఆఖరి మాటలో నా తండ్రి తండ్రి అన్నాడు, ఇక్కడ నా దేవా అన్నాడు. దేవా అన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన పాపి స్థానంలో ఉన్నాడు గనుక దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ఒక మాట పాపిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, వై యు హ్యావ్ ఫర్సేకన్ మీ అని ప్రభు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఎందుకు నన్ను విడిచిపెట్టావు అనంటే నన్ను మరి తను పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి తన ప్రియ కుమారుణ్ణి ఆ కలువరి శిలువలో పాపముగా చేయబడి ఆయనను విడిచిపెట్టాడు కనుక మనల్ని ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన చేసినటువంటి త్యాగం తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువుని కలువరి శిలువలో విడిచిపెట్టాడు. అందుకనే ఆ ఆక్రందనతో కూడినటువంటి, ఆవేదనతో కూడినటువంటి ఆ మాటను ప్రభువారు అక్కడ పలుకుతూ ఉన్నాడు. అలాగే శారీరకమైనటువంటి దప్పికలో ఉన్నటువంటి ప్రభువారు మరి ఐఎమ్ థర్స్టీ, నేను దప్పిగొనుచున్నానన్నాడు. వాస్తవానికి శారీరక సంబంధమైనటువంటి దప్పిక ఆయనలో ఉన్నది. ఆ దప్పికతోటి ఆయన మరి అడిగినప్పుడు వారు చేదు చిరకను అందించినట్లుగా మనం చూచాం. కనుక మానవుడి యొక్క కాఠినత్వం అక్కడ చూస్తాం. ప్రభువారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మనం అక్కడ గమనించాలి. మరి నేను దప్పిగొనుచున్నానన్నప్పుడు వారు చేతు చిరకనిచ్చారు. అయితే ప్రభువారి దప్పిక ఈ రోజుకి దప్పిక ఏంటంటే ప్రతి ఆత్మ కూడా ప్రభువులో రక్షించబడాలనేటువంటి ఆ సత్సంకల్పంతో ఆయన ఇప్పటికీ దప్పికొంటూనే ఉన్నాడు. తరువాత ఆ 5వ దాంట్లో ఆ శ్రమను ఆయన అనుభవిస్తున్నట్లుగా మనం చూచాం. 6వ మాటలో మరి ఆ ఒక సంపూర్ణత, సమాప్తమైనది, టెటలస్టాయ్ అని అంటాం, సమాప్తమైనది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ అన్నట్లుగా. మానవాడి చేసేటువంటి బలి అర్పణలు ఏమీ ఇంక అక్కర్లేకుండా ఆయన కలువరి శిలువలో సమస్తాన్ని సమాప్తము చేసినట్లుగా ఆయన ఒక కేక వేసి ఆఖరిగా మరొక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. అది ప్రతి ఒక్కరూ కూడా మరి తమ జీవిత ఆఖరి చరమాంకంలో మరి చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి అని అంటే ఒక సంతృప్తితో కూడినటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచు ఉన్నాను అన్నాడు. కనుక మరి మన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి ఆయన ఏ విధంగా తాను ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో అలాగే మన ఆత్మను కూడా మరి దేవునికి అప్పగించుకునే విధంగా లేదా తండ్రికి అప్పగించుకోవాలి. కారణం ఏంటి అని అంటే ఆయనే మనల్ని సృజించాడు. ఆదికాండం గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను, జీవము ప్లస్ ఆత్మ, ఈ మట్టి శరీరంలోకి జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. అదే సమయంలో ఆత్మ కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని మనం జీవాత్మ అయ్యాం, జీవము ప్లస్ ఆత్మ. కనుక మన ఈ మట్టి శరీరం ప్రభు చెప్పినాడు, ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, నరులారా తిరిగి రండి అని దేవుడు ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని మనం అందుకొని సమయంలో మన ఆత్మను దేవునికి లేదా తండ్రికి అప్పగించుకోవాలి. మరి ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తరువాత వచ్చి చేయవలసిన సమస్త కార్యాన్ని, బలియాగాన్ని పూర్తయిన తర్వాత ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్తుడు గనుక మరణమును అనుభవించాలి గనుక ఆ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక మనం కూడా మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను
దేవునికి అప్పగించుకోవాలి. లేకపోతే ఇంకొక దురాత్ముడు వాడి యొక్క రాజ్యంలోకి మన ఆత్మను కొనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మను మరి దేవునికి అప్పగించుకునే విధంగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. కారణం ఏంటి అంటే ఆయనే మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని ప్రసంగి గ్రంథకర్త ప్రసంగిలో 12:7 అంటాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథకర్త కింగ్ సాలమన్, ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్, ఆయన ఒక ఫిలసాఫికల్గా ఆ ప్రసంగి గ్రంథాన్ని అద్భుతంగా ఆయన వ్రాశాడు. అందులో అంటాడు, మరి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి, మనం మంటితో చేయబడ్డాం కనుక ఆ మన్నైనది వెనకటి వలనే భూమికి చేరాలి. దేవుడను మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మరి దేవుని వద్దకు తిరిగి చేరాలి. దేవుని వద్దకు చేరడానికి మార్గాన్ని కూడా ప్రభువారు చెప్పాడు. అందుకని ప్రభువారికి తోటి శిష్యులు మాట్లాడుతూ, ఆ మార్గం మాకు ఎలాగూ తెలియను అనంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు లేదా పరలోకానికి లేదా మోక్షానికి రాలేరు అని అంటాడు. కనుక ఆయనే మార్గంగా ఈ భూమి మీదకి వచ్చినాడు, ఆయనే మరి సత్యముగా వచ్చినాడు, ఆయనే జీవముగా వచ్చినాడు. సో మనం ఈ జీవములో ఉన్నప్పుడే మన ఆత్మను ఆయనకు అప్పగించుకొని మరి మనం శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టేటప్పుడు ఆయనకు మన ఆత్మను సమర్పించుకునే విధంగా మన జీవితాలను ఆయన ద్వారా ఈ భూమి మీద సిద్ధపరచుకోవాల్సిన అవసరత అంతో ఉన్నది. అలాగే పేతురు భక్తుడు కూడా తన మొదటి పత్రికలో మరి 4వ అధ్యాయం 19 ఒక మాట రాస్తాడు అక్కడ, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారం ఒకవేళ ఈ భూమి మీద మనకు శ్రమలు, బాధలు, కష్టనష్టాలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా సత్ప్రవర్తన గలవారై మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి భూమి మీద. అదే సమయంలో నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి అని పేతురు భక్తుడు రాస్తాడు. కనుక మన సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయంలో డాక్టర్ లూక్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఒక గొప్ప మరి చరిత్రకారుడైనటువంటి వైద్యుడైనటువంటి ఈ లూకా, ఆయన ఒక చక్కని మరి సువార్తను ఆయన గురించి రాశాడు. అదే సమయంలో అపోస్తలుడు కార్యములైనటువంటి గొప్ప గ్రంథాన్ని కూడా రాశాడు. అందులో లూకా సువార్తలో 23వ అధ్యాయము 44వ వచనము నుండి మనం చూస్తే అక్కడ చక్కని మాటలు ఉంటాయి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చాలు. అప్పుడు ఆయన ఈ మాట పలికినప్పుడు రమారమి మధ్యాహ్నము అయినది. దాదాపు మరి మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆ 3 గంటలు ఎలా ఉందంటే, ఆ 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. కారణం ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద మనకు రావలసినటువంటి శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రూరమైన కఠినమైన ఆ శ్రమలను ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి తలదిప్పుకున్నాడు. అదే సమయంలో మరి ఆ సృష్టి కూడా ఆ శ్రమలను చూడలేక మరి చీకటి కమ్మినట్లుగా చరిత్రకారులు వ్రాస్తారు. అందుకని సూర్యుడు అదృశ్యుడాయను, సూర్యుడు కూడా కనపడలేదట. కటిక చీకటి అక్కడ మరి రాజ్యమేలుతూ ఉన్నది ఆ 3 గంటల సేపు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తే, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఎప్పుడైతే ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడో, అక్కడ గర్భాలయపు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి
ఆ గర్భాలయపు ప్రధాన యాజకుడు వెళ్ళి అర్పణ చేసేటువంటి అక్కడికి మరి బయటికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర కూడా చిరిగిపోయింది. కారణం ఏంటంటే ఇక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము వెళ్ళి తనది కాని రక్తము తీసుకొని వెళ్ళి మరి సమర్పించేవాడు. ఇప్పుడైతే పరిశుద్ధమును, నిర్దోషమును, నిష్కళంకమునైనటువంటి రక్తాన్ని ఆయనే, సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన రక్త మాంసములలో పాలివాడై మన కొరకు ఆయన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిరపరాధమైనటువంటి రక్తాన్ని చిందించాడు గనుక ఇక బలులు అర్పించాల్సినటువంటి అవసరత లేకుండా ఆ గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయిందట. కనుక ఎవరైనా, ఎందరైనా కూడా, లోక సమస్త మానవాళి కూడా ఇక బలులు, అర్పణలు సమర్పించాల్సినటువంటి అవసరత లేకుండా ఆయన రక్తాన్ని చిందించాడు గనుక ఆ రక్తధారలలో ప్రతి పాపి తమ పాపములను కడుక్కొని తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే అక్కడ చూడండి, యేసు ఆ సమయంలో గొప్ప శబ్దంతో కేక వేస్తూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రాణం విడిచిన తరువాత జరిగినటువంటి సంఘటనలు మరి చూస్తే అక్కడ ఒక శతాధిపతి అంటే ఒక సెంచ్యూరియన్ నిలవబడి ఈ పరిస్థితులన్నిటినీ కూడా రోమన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక అధికారి, ఒక శతాధిపతి, 100 మందికి అధికారి అయినటువంటి ఒక వ్యక్తి అక్కడ నిలబడి జరిగినది చూచి ఏమంటున్నాడు గమనించండి. అక్కడ ఏమంటున్నాడు, అక్కడ అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా తాను సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా ఒక దొంగగా సిలువ వేయబడ్డాడు అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ సంఘటనలు కటిక చీకటి అక్కడ కమ్మటం, అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలను ప్రభువారు సిలువలో పలకటం, ఈ సంఘటనల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చూచి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, నిజముగా ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. నేను ఇంతకుముందు మరి రాంగ్ నోషన్లో నేనున్నాను. ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది, ఈ మనుష్యుడు సామాన్యమైనటువంటి మానవుడు కాదు, ఈయన నిజంగా నీతిమంతుడు అని దేవుని మహిమపరిచాడు. ఈ ప్రైజ్డ్ గాడ్. కారణం ఏంటి అనంటే ఆ ప్రభు ఎవరో స్పష్టంగా అర్థమైంది ఆ వ్యక్తికి. కనుక ఈ సిలువను గూర్చినటువంటి సువార్త భూమి మీద విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది. ఎంతోమంది విని వదిలివేస్తున్నారు. కానీ ఆ సిలువ, ఆ సంఘటన అనేది నా కొరకు అని ఎవరైతే విశ్వసిస్తారో వారికి గొప్ప రక్షణను ప్రభువారు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రెండవ గుంపు ఒక వ్యక్తులు ఉన్నారు చూడండి. అక్కడ రెండవ సంఘటనలో చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి జన సమూహాలు, ప్రజలందరూ జరిగిన కార్యమాలు చూచి ఏమిటి ఘోరం, ఏమిటి పరిస్థితులు అని చెప్పి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిపోయారట. మూడవ వ్యక్తులు అక్కడ గమనించి 49వ వచనంలో ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండి. దూరంగా నిలబడి వీళ్ళు కొంతమంది గలిలయ నుంచి వచ్చినటువంటి స్త్రీలు కానీ ఆయనకు నెలవైనటువంటి వారు అనగా ఆయనకు దగ్గరైనటువంటి వాళ్ళందరూ కూడా వీటిని దూరము నుండి చూస్తూ ఉన్నారు. కనుక రకరకాలైనటువంటి రెస్పాన్సెస్ అక్కడ వస్తూ ఉన్నాయి. అయితే వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఆ ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే సమస్త మానవాళి పాప పరిహారార్థ బలిగా కలువరి శిలువలో తన ప్రాణాన్ని, అమూల్యమైనటువంటి రక్తధారలను చిందించి ఆయన మరి గొప్ప రక్షణను మానవాళికి సిద్ధపరిస్తే మన రెస్పాన్స్ ఏమవుతూ ఉన్నది? ఎంతోమంది మరి చాలామంది నామినల్గా క్రిస్టియన్స్గా ఉంటా ఉన్నారు, ఎంతోమంది రకరకాలైనటువంటి విశ్వాసాల్లో ఉంటూ ఉన్నారు. కానీ ఈ ప్రభువారు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవ ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరి చేసినటువంటి గొప్ప త్యాగాన్ని, బలియాగాన్ని, ఆ శిలువ మరణ పునరుద్ధానాలను ఎవరైతే విశ్వసిస్తారో వారికి గొప్ప రక్షణను మరి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త మరి రాస్తూ ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణ
నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు అని అంటాడు. కానీ గొప్ప రక్షణను మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. కనుక మరి ఈ గొప్ప రక్షణను మనం స్వీకరించినట్లయితే నిత్య రాజ్య మహిమలోనికి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ దొంగ అయితే ఒక దొంగ అయితే పశ్చాత్తాపడలేదు, కానీ మరొక దొంగ అయితే అక్కడ పశ్చాత్తాపడి ఆయన ఎవరో అర్థమై, యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప పరదైసులోనికి ప్రమోట్ చేయబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఇంకా ఒకవేళ ప్రభువుని విశ్వసించకుండా ఇష్టానుసారంగా లోకమే శాశ్వతమని మరి ఇష్టానుసారమైనటువంటి అలవాట్లు, ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇది ఈ శుభ శుక్రవారం లేదా ఈ పునరుద్ధాన దినం ఈస్టర్, ఈ శుభ గడియల్లో ఉన్నటువంటి మనం ఒకసారి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు ఆయన క్రిస్మస్ని కేవలం పండుగ రూపంలో జరుపుకొని విడిచిపెట్టడానిక, లేదా గుడ్ ఫ్రైడేని కేవలం శ్రమలను జ్ఞాపకం చేసుకుని వదిలిపెట్టడానిక, లేదా ఈస్టర్ పండుగలాగా జరుపుకొని వెళ్ళిపోవడానికే కాదు, కానీ ఆయన జననం, మరణం, పునరుద్ధానం ఈ 3 పండుగలుగా జరుపుతున్నారు చాలామంది. క్రిస్మస్ ఈజ్ హిస్ బర్త్డే, గుడ్ ఫ్రైడే ఈజ్ హిస్ డెత్ డే, ఈస్టర్ ఈజ్ హిస్ రిజరక్షన్ డే. ఇవి ఓన్లీ ఫెస్టివల్స్గా జరుపుకోవడానికి మాత్రమే కాదు, కానీ అవి జరుపుకోవడంతో పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఆయన ఈ భూమి మీదికి రావతారిగా నా కొరకు జన్మించారు. నా పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. గుడ్ ఫ్రైడే, ఆ మంచి శుక్రవారం, ఆయన మరణించినటువంటి దినం ప్రపంచ మానవాళికి మంచి అయింది, గుడ్ అయింది. అందుకని ఇట్ హ్యాస్ బికమ్ గుడ్ ఫ్రైడే ఫర్ అస్. కనుక ఇది నా కొరకు ఆయన చనిపోయినాడని, అంతేకాదు మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకాయ ఆయన తిరిగి లేచాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన లేచింది ఎందుకు అనంటే మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని ఓడించి తిరిగి ఆయన సజీవుడిగా, మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు. ఎందరైతే విశ్వసిస్తారో, అందుకే రోమా 10:9 ఒక మాట అంటాడు, మరి యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు అని అంటాడు. కనుక ప్రియ శ్రోతలారా, ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన మరణం, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు 66 పుస్తకాల్లో, పాత నిబంధనలో ఆయన గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో ఆయన గూర్చినటువంటి విషయాలు ఏ విధంగా నెరవేరాయో భక్తులు వ్రాశారు, ఆత్మ ప్రేరణతో వ్రాశారు. బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ సంఘటన కూడా మనుషుని ఇచ్చను బట్టి, మనుషుని జ్ఞానాన్ని బట్టి వ్రాయబడలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని మూలముగా పలికిరి అని అంటాడు పేతురు భక్తుడు. కనుక దేవుని మూలంగా పలకబడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం, ప్రపంచ మానవాళికి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి అందులో చెప్పబడినటువంటి ఆ రక్షకుడైన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించమని నేను మనఃపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమరయ స్త్రీతో మరి ప్రభువారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ సమరయ స్త్రీ పశ్చాత్తాపడి వెళ్ళి తన పాపములో విషయమై పశ్చాత్తాపడి ఆ సమరయలో చెప్పినప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నారు. వినాలి. ప్రభువుని గురించి రకరకాలైనటువంటి రాంగ్ నోషన్స్ భూమి మీద చాలామంది మనసుల్లో, హృదయాల్లో ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని గ్రంథమని, మరి ప్రభువారు లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడనే సంగతిని అధ్యయనం చేయాలి, అభ్యసనం చేయాలి. ఆలోచించినట్లయితే మనకు ఆయన నిజముగా లోకరక్షకుడు అనే సంగతి అర్థమవుతుంది. ఆయనకేదో కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన దేవుడు లేదా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండి మరి మానవ ఆకారంలో భూమి మీదకి వచ్చి 2020 సంవత్సరాల క్రితం వచ్చి చరిత్రను 2 భాగాలుగా చేసి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చరిత్రకారులు నిర్ధారణ చేశారు.
కనుక ఇంత గొప్ప ప్రభువుని, ఇంత గొప్ప రక్షకుడిని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రభు సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి మాటలలో దాగి ఉన్నటువంటి మర్మగర్భితమైనటువంటి సంగతులను, సత్యాలను గ్రహించి ఆలోచించి ఆ మాటలు నా కొరకు, ఆయన జీవితం నా కొరకు, ఆయన మరణం నా కొరకు, ఆయన పునరుద్ధానం నా కొరకు అని ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ గొప్ప రక్షణతో పాటు నీతిమంతులుగా తీర్చడంతో పాటు పరిశుద్ధులుగా తీర్చి ఈ లోకాన్ని విడిచిన తరువాత ఆ నిత్య పరలోక రాజ్య మహిమలోనికి చేర్చడానికి ఆయన ఇప్పటికీ సిద్ధంగా చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ప్రియా శ్రోత, మరి వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెస్పాండ్ అయినారు, సృష్టి రెస్పాండ్ అయింది, చీకటి కమ్మిపోయింది ఆయన యొక్క మరణాన్ని చూడలేక. కనుక అంత కఠినమైనటువంటి మరణమును అనుభవించింది ఆయన చేసినటువంటి నేరాలకు, ఘోరాలకు కాదు, కానీ నీవు నేను చేసినటువంటి పాపం, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం మన మీద ఉండగా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తాంతమై ప్రభువారు కలువరి శిలువలో తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పెట్టి, ఆ ప్రాణం పెడుతూ కూడా అమూల్యమైనటువంటి 7 సత్యాలను ప్రపంచ మానవాళికి ప్రభువారు అందించారు. ఆ మాటలను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అలాగూ మనం ఈ భూమి మీద ప్రాక్టీస్ చేయటంతో పాటు ఆయనను అంగీకరించి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్య మహిమలో చేరడానికి మన ఆత్మను ఆయనకు సమర్పించుకొని, ఆయన ఏ విధంగా ఆఖరిగా చెప్పాడో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానన్నట్లుగా మనం కూడా మన ఆత్మను ఆయనకు అప్పగించుకొని మన జీవన యాత్రలో మరి ముందుకు సాగాలని మనఃపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. కుమారుడు ప్రవీణ్ చిన్న ప్రార్థన చేసి ముగించాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ మహోన్నతుడ జీవం కలిగిన తండ్రి, శిలువలో మీరు పలికినటువంటి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననేటువంటి మాటను గురించినటువంటి విశేషాలను మేము ధ్యానం చేశాం ప్రభువా. నాయన, మాకు మా శరీరంతో పాటుగా మీరు ఆత్మను కూడా మాకు ఇచ్చారు తండ్రి. ఈ ఆత్మను మీ చేతుల్లో పెడితే దానికి భద్రత, మీ చేతుల్లో పెడితే క్షేమంగా ఉంటుంది కనుక తండ్రి ప్రభా, మీరు ఎలాగైతే తండ్రికి ఆత్మను అప్పగించారో మేము కూడా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి, మీకు సంపూర్ణముగా సజీవ యాగముగా మేము మీకు సమర్పించుకునేటువంటి గొప్ప భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. 7 మాటల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి, అద్భుతమైనటువంటి సత్యాలను ఇంతవరకు మేము ధ్యానం చేయడానికి మీరు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ప్రియ దాసుడి ద్వారా పలికినటువంటి మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చబడి వారి జీవితాల్లో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ మీకే అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.